వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అన్న దాని గురించి మనకు థియరిటికల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా మీకు యూజ్ అనేది అయితే ఉంటుంది. మెయిన్గా ఏదైతే మనకు లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్లో ఏవి మనం ఎక్కువగా కన్సిడర్ చేయాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, దాన్ని ఒక థియరిటికల్గా నేను ఒక షార్ట్ వీడియోలో మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్ అనేది చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ ఏదో వెబ్ ఆప్షన్స్ ఇస్తాం, ఏదో కాలేజీలో సీట్ వస్తుందని చాలామంది అయితే అనుకుంటారు. అది నిజమే, దాంట్లో డౌట్ అయితే లేదు. బట్ దాంతోపాటు దీన్ని చాలామంది లైట్గా కన్సిడర్ చేస్తారు. అదే మీకు ఇక్కడ వచ్చే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ర్యాంకు తక్కువ ఉన్నా కూడా మీరు ఇస్తున్న వెబ్ ఆప్షన్స్లో కొంచెం డిసిప్లిన్ ఫాలో అయ్యారంటే మాత్రం, అంటే ఎలా ఇవ్వాలి, ఏ కాలేజ్ని ఏం చేయాలి అన్నది మీరు కొంచెం తెలుసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఒక ఆర్డర్ అనేది కరెక్ట్గా ఇచ్చారనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకున్న కాలేజీలోనే సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక యాజువల్గా వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే కదా మీరు ఏ కాలేజీలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది గవర్నమెంట్కి తెలుస్తుంది. అలాంటి మీరు ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉన్న కాలేజెస్ ఉంటాయో వాటిని కంపేర్ చేస్తూ, మీకు వచ్చిన ర్యాంకును కంపేర్ చేస్తూ గవర్నమెంట్ వాళ్ళనే సీట్ అనేది అలాట్ చేస్తారు. అలా మీరు వెబ్ ఆప్షన్సే ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏ కాలేజీలోనూ సీట్ అనేది అలాట్ చేయరు. కాబట్టి యాజువల్గా 100కి 1000% వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీకు సీట్ అనేది వస్తుంది, లేదంటే సీట్ అనేది రాదు. ఇంతవరకు ఓకే, క్యాజువల్గానే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అసలు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇలా ఇవ్వటానికి ముందు మనం ఏ డేటాని కన్సిడర్ చేసుకోవాలన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, మనకు లాస్ట్ ర్యాంక్స్ డేటా అని చెప్పి ఒక డేటా అయితే ఉంటుంది. అంటే సో అండ్ సో కాలేజీలో సో అండ్ సో కోర్సులో మనకు లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది లాస్ట్గా, అది కూడా కేటగిరీ వైజ్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వైజ్, బాయ్స్ అండ్ గర్ల్స్ వైజ్ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క డేటాని మీరైతే ముందు పెట్టుకోండి. ఆ యొక్క డేటా ఎక్కడ దొరుకుతుంది అంటే, మనకు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో వెబ్సైట్లోనే మనకు అప్డేట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ అవ్వలేదు, అది మనకు అప్డేట్ అవుతుంది. ఆర్ఎల్స్ మీకు థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో కానీ అక్కడ మీకు పర్టికులర్ కాలేజ్ రిలేటెడ్గా ఎంత వచ్చింది అన్న డేటా కూడా మనకైతే ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి అయితే చూస్ చేసుకోండి, అంటే అది ఒకసారి అయితే స్టడీ అయితే చేయండి. ఇలా మనకు ఈ పీడిఎఫ్ వచ్చి అందులో డేటా ఉన్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్న కాలేజ్, మీకు నియర్ బై ఉన్న కాలేజ్, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్కి మీ యొక్క కమ్యూనిటీ ఆర్ మీ యొక్క కేటగిరీ, మీరు బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్, దాంతోపాటు ఈ యొక్క కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటాయి కదా, అందులో ఎస్సీ బాయ్స్ ఎంత, ఎస్సీ గర్ల్స్ ఎంత, ఓసీ బాయ్స్ ఎంత, ఓసీ గర్ల్స్ ఎంత, ఇలా డేటా అనేది మనకైతే ఉంటుంది. ఆ డేటాను ఒకసారి అయితే చూసి, అందులోనూ కోర్స్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు ఎంబీఏ అంటే ఆర్ మనకి ఎంసీఏ అంటే ఓన్లీ ఒకటే ఉండదు. ఇప్పుడు ఎంబీఏ అంటే ఓన్లీ ఎంబీఏ ఒక్కటే ఉండదు, దాంట్లో చాలా మనకు స్పెషలైజేషన్స్ చాలా ఉంటాయి. హెచ్ఆర్ఎం ఫినాన్స్ కావచ్చు, ఫినాన్స్ అండ్ మార్కెటింగ్, ఇలా ఇండివిజువల్ స్పెషలైజేషన్, దాంట్లో బిజినెస్ డేటా అనలిటిక్స్ కావచ్చు, ఫినాన్షియల్ టెక్నాలజీ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇంకా చాలా అవైలబుల్గా ఉంటాయి. అందులో మీరు ఏ దానికి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా ఒకసారి మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ రెండు ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ర్యాంకు అక్కడున్న కాలేజ్లో ఏ దానికి మనకు సిమిలర్గా నియర్గా ఉంటుంది అన్నది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది కదా. దాన్ని బట్టి నేను ఇప్పుడు ఈ ఆప్షన్స్ పెడితే ఈ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అన్నది అట్లీస్ట్ మనకు ఒక 70% మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు మ్యాక్సిమం అక్కడ అలాట్ అయిన ఏదైతే ర్యాంక్స్ అయితే ఉన్నాయో అంతకంటే మీది ఇంకా తక్కువగానే ర్యాంక్ ఉందనుకోండి, 90 or 80% కూడా మీరు ఫిక్స్ అవ్వచ్చు ఆ కాలేజీలో మీకు సీట్ వస్తుంది అని. లేదు అనుకుంటే సీట్ రాదని మీరు అనేది ఫిక్స్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ సీట్ వచ్చేటట్టు ఉంది అనుకోండి, మనకు నో ప్రాబ్లం, మీరు ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టి దాంతోపాటు మీకు సరౌండింగ్స్లో ఉన్న ఇంకొన్ని కాలేజ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే డెఫినెట్గా మీకు అనేది ఆ యొక్క కాలేజ్లో ఏదో ఒక కాలేజీలో సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉన్నది. అలా సీట్ వచ్చేస్తుంది కాబట్టి మీతో ప్రాబ్లం అయితే లేదు. ఇక నెక్స్ట్ అంతా మనకు ఆ యొక్క కాలేజెస్లో ఏదైతే మనకు మీరు చూస్ చేసుకున్న కాలేజెస్లో మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ అనేది చాలా హై ఉందనుకోండి, మీరు ఒక ఎక్స్ అన్న కాలేజ్ అనుకున్నారు, అందులో కోర్స్ తీసుకున్నారు, అక్కడ 1000 ర్యాంక్
ర్యాంక్ ఉంది, మీకు 10,000 ర్యాంక్ వచ్చింది, మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే 100కి 1000% ఆ కాలేజీలో సీట్ అనేది రాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అలా మీరు చూస్ చేసుకున్న ఒక 10 కాలేజ్ సిచ్యువేషన్ అలానే ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అన్నది మీరు ఒకసారి థియరిటికల్గా మాట్లాడుకున్నట్టయితే మెయిన్ ఇక్కడే మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే మీరు కాలేజీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, కోర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా అన్నది మీరు మైండ్లో అయితే పెట్టుకొని, నాకు ఈ కోర్స్ కావాలి, ఎక్కడైనా నాకు పర్వాలేదు అనుకున్నట్టయితే మీరు అనుకున్న కోర్స్లో మీకు ఏదైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో దానికి సిమిలర్గా ఉన్న కాలేజ్లో మీకు నియర్ బై ఉన్న కాలేజీని పిక్ చేసుకొని వాటిని సింపుల్గా వెబ్ ఆప్షన్స్లో ఇవ్వటం. లేదు నాకు సో కాలేజీలోనే సీట్ కావాలి, నాకు ఎంత ఏ కోర్స్ అయినా పర్వాలేదు అని మీరు అనుకున్నట్టయితే మీకు కాలేజ్ ఏవైతే కావాల్సి ఉంటుందో దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేస్తూ మీకు కావాల్సిన కోర్సు ఏదైతే మీకు కావాల్సిన కాలేజ్ ఉంటాయి కదా, అందులో ఏ కోర్సుకి మీరు అనుకున్న ర్యాంక్, మీకు వచ్చిన ర్యాంక్ అనేది సిమిలర్గా ఉంది అన్నది మీరు కొంచెం స్టడీ చేసుకొని సింపుల్గా ఆ యొక్క కోర్సెస్ అనేది ఆ కాలేజెస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్లో ఇవ్వటమే. ఇలా మీరు అనుకున్నది కాలేజ్ సైడ్ వెళ్తారా, కోర్స్ సైడ్ వెళ్తారా అన్న దాన్ని బట్టి కూడా మీరైతే మూవ్ అయితే అవ్వచ్చు. ఇలా మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకొని మీరు మూవ్ అయితే అవ్వచ్చు. ఇది జస్ట్ ప్రీ వర్క్ మాత్రమే. ఇన్ రియాలిటీకి వచ్చేటప్పటికి మీరు ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక 10 కాలేజ్ ఇష్టం, ఆ 10 కాలేజ్లో ఒక ప్రియారిటీ అనేది ఉంటుంది. నాకు ఫస్ట్ ఈ కాలేజ్, సెకండ్ ఈ కాలేజ్, థర్డ్ ఈ కాలేజ్, అది కోర్స్ వైజ్ ఉండొచ్చు, కాలేజ్ వైజ్ ఉండొచ్చు కదా. అదంతా కూడా ఒక షీట్లో రాసుకొని, ఒక పేపర్లో మీరైతే రాసుకొని ఒక ఆర్డర్ అనేది క్లియర్గా మెయింటైన్ చేసుకొని దాన్ని మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. మనకు ఏదో గజిబిజిగా ఇచ్చే వాళ్ళకంటే మీరు ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీకు మంచిగా సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడే మెయిన్ బేసిక్ ఒక పాయింట్ అయితే ఉంటుంది. అలా ఎలా ఇచ్చినా సీట్ వస్తుంది అన్నప్పుడు అంటే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఒకసారి కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు మనకు ఒక ఆర్డర్లో ఇవ్వడం ద్వారా ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా గజిబిజిగా ఇచ్చిన డిఫరెన్స్ ఏంటి, ఎలా ఇచ్చినా సీట్ వస్తుంది కదా, మనకి ఆ కాలేజీలో రావాలనుకుంటే వస్తుంది, లేదంటే లేదు అన్న మైండ్ సెట్లోనే చాలామంది ఆలోచిస్తారు. బట్ ఇక్కడ బేసిక్గా ఒక మెయిన్ పాయింట్ అయితే ఉంది. అది ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తా వినండి. మీకు ఒకవేళ ఒక 500 ర్యాంక్ వచ్చింది, మీ స్థాయికి టాప్ కాలేజీలో మీకు సీట్ అనేది వస్తుంది. మీరు ఏవైతే ఒక 10 కాలేజ్ పిక్ చేశారో 10 కాలేజెస్లో మీకు టాప్ మోస్ట్ ఉన్న కాలేజ్ అని మీరు 10th ప్లేస్లో పెట్టారు. ఈ 10 కాలేజెస్లో యావరేజ్గా ఉన్న కాలేజ్ మీరు ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. ఈ కాలేజ్కి ర్యాంక్ పరంగా చూసుకున్నట్టయితే మనకు 10,000 వచ్చిన వానికి కూడా ఈ కాలేజీలో సీట్ వస్తుంది. మీకు వచ్చింది ఎంత, 500 ర్యాంక్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారనుకోండి, మీకు ఈ కాలేజీలో సీట్ వస్తుంది, ఈ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది. అలా వచ్చేసినప్పుడు మీకు 500 ర్యాంక్ వచ్చి కూడా మీరు కొంచెం వేరే కాలేజీలో సీట్ తెచ్చుకొని ఉంటారు, అంటే కొంచెం యావరేజ్గా ఉన్న కాలేజీలో సీట్ తెచ్చుకొని ఉంటారు. అంటే బెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ కొంచెం మీడియం కాలేజీలోనే వచ్చేస్తాయి. అలాంటప్పుడు టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం వేకెన్సీ పడతాయి. అలా వేకెన్సీ పడినప్పుడు ఎవరైతే డిసిప్లిన్గా టాప్ కాలేజ్ని టాప్లో ఇచ్చి ఉంటారో వాళ్ళలో బెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజ్లో సీట్స్ వచ్చేస్తాయి కదా. అక్కడ మనకు చిన్న లాజిక్ అయితే ఉంటుంది. ఇలా మీరు కొంచెం క్యాలిక్యులేటర్గా అర్థం చేసుకొని మీరు అనేది వెబ్ ఆప్షన్స్ అనేది క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జస్ట్ మనకు థియరిటికల్గానే కొంచెం ఏదేదో కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. దీన్ని ఒక సింప్లిఫైగా నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను. జస్ట్ ఒక థియరిటికల్గా పెట్టుకోండి. మెయిన్ చేయాల్సిన వర్క్ అంతా ఇప్పుడు మీరు ఏంటి అంటే మీకు ఏ కోర్సెస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఏ కాలేజ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పి ఒక లిస్ట్ అయితే మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో దాన్ని ఏం చేయాలన్నది మనం అయితే మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కోర్స్, ఆ కోర్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్న మీరు తెలుసుకొని ఆ కోర్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది తెలుసుకొని మాత్రమే మీరు చూస్ అనేది చేసుకోండి. మల్టిపుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అదొకసారి మీరు మైండ్లో అయితే పెట్టుకొని మీకు కావాల్సిన కోర్స్, మీకు కావాల్సిన కాలేజ్ అవి మీరు ఒక షీట్లో రాసి పెట్టుకోండి. మీకు డెఫినెట్గా దాన్ని ఏం చేయాలన్నా మనం మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.